ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన జీవం కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. రూటెడ్ అండ్ బిల్ట్ అప్ ఇన్ హిమ్, స్ట్రెంథెన్డ్ ఇన్ ద ఫెయిత్ as you were taught, and overflowing with thankfulness. Colossians chapter 2 verse 7. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునిలో ఆశీర్వాదకరమైన జీవితము మనకు కావాలి అంటే మనము క్రీస్తులో వేరుపారిన వారమై ఉండాలి. ఎందుకంటే ఆశీర్వాదకరమైన ఆనందకరమైన జీవితం యేసుక్రీస్తు వారిలోనే ఉన్నది. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ స్థిరపడినా, ఎవరితో సహవాసము చేసినా రానటువంటి ఆనందము, రాని సంతోషము, రాని ఆశీర్వాదాలు కేవలం యేసుక్రీస్తు వారిలోనే నిక్షిప్తమై ఉన్నవి. అనేకులు వారి జీవితాలను ఆశీర్వాదంగా మార్చుకోవాలని, అనారోగ్య సమస్యలు లేని, ఆర్థిక సమస్యలు లేని, ఎటువంటి ఇబ్బందులు లేని జీవితం జీవించాలని ఆశపడుతుంటారు కదండి. వారు అనుకున్నట్లు జరగాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అందుకోసం ప్రాంతాలు మారేవారున్నారు, అందుకోసం దేశాలు మారేవారున్నారు. ఎందుకు అనే ప్రశ్న వారిని వేస్తే బెటర్ లైఫ్ కావాలండి, మంచి జీవితం కావాలండి అని అంటారు. ఈ మధ్య కాలంలో అమెరికాలో కాల్పులు జరిగి ఒక తెలుగు విద్యార్థి చనిపోయాడు. అక్కడ చదువు మంచిగా ఉంటుంది అనే ఆలోచనతో, అక్కడ చదువుకొని స్థిరపడొచ్చు అనే ఆశతో వెళ్ళాడు. కానీ వెళ్ళిన 4 నెలలకే జీవితాన్ని చాలించాడు. మనము బెస్ట్ వాటి కోసం అన్వేషిస్తున్నాం, ఏ ప్రాంతంలో ఉంటుందా అని వెతుకుతున్నాం. అది క్రీస్తులోనే ఉంది అని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. లైఫ్కి సెక్యూరిటీ ఏ దేశం ఇవ్వలేదు, కానీ ఆత్మకు సెక్యూరిటీ యేసయ్య ఇవ్వగలడు. మన జీవితాలు ఆనందమయముగా మార్చగలడు. పాడైపోయిన జీవితాలు బాగు కావాలి అనుకుంటున్న వారిని, చెదిరిపోయిన కుటుంబాలు, నశించిపోతున్న వ్యక్తులను ఆయన రక్షించగలడు. వారి బ్రతుకును మార్చగలడు. వారి జీవితంలో మళ్ళీ ఆనందం నింపగలడు. వారి హృదయాన్ని నెమ్మదికరంగా శాంతి సమాధానాలతో దేవుడు చేయగలడండి. వాక్యము సెలవిస్తుంది, ఇంటి వలె కట్టబడుచు అని. ఎంతోమంది తమ జీవితాలను కట్టుకోవాలని ఆశిస్తున్నారు, కానీ కూల్చుకోవాలని అని మాత్రం ఎవ్వరు కూడా అనుకోరు కదండి. నీ కుటుంబం కట్టబడాలన్నా, నీ ఆర్థిక జీవితం కట్టబడాలన్నా, నీ ఆరోగ్య జీవితం కట్టబడాలన్నా యేసయ్య నీ జీవితంలో ఉండాలి. ఆయన పైన నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే, ఆయన పైన నీ విశ్వాసమును కట్టుకుంటే నీవెప్పుడు కూడా కలవరపడవు, భయపడవు, దిగులు చెందవు. మరి ఎలా అండి మేము క్రీస్తులో వేరుపారాలి, ఆయనతో పాటు మేము ఫలించాలి అని ఆలోచిస్తున్నారా? వాక్యం సెలవిస్తుంది, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవరిని పోలియుండును మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండియు లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాణ్ణి పోలియుండును అని. అనగా దేవుని వాక్యమును విని వాటి చొప్పున మనము జీవించే వారముగా ఉంటే మనము స్ట్రాంగ్గా ఉంటాము. ఏ రకమైన పరిస్థితి మనల్ని కృంగదీయలేదు, ఏ విధమైన సమస్యలు మనల్ని కూల్చలేవు. ఈ రోజున నీవు కూలిపోతున్న స్థితిలో ఉన్నావేమో, పడిపోతున్న స్థితిలో ఉన్నావేమో, యేసయ్య దగ్గరకు రా. నీవు కూల్చబడవు, కానీ కట్టబడతావు. వాక్యం సెలవిస్తుంది, ఆయనలో నీవు ఉంటే ఆయన ఎంతగా శక్తిమంతుడిగా ఉన్నాడో మీరు కూడా అంతే శక్తిమంతులుగా ఉంటారు, అంతే బలవంతులుగా ఉంటారు. నీటి వరన నాటబడిన చెట్టు వలె మీరు ఉంటారు. ఏ కాలములో కూడా ఎండిపోయే పరిస్థితి దేవుడు మీకు రానివ్వడు. అయితే అనేక మంది వాక్యం వింటున్నారు, కానీ దాని ప్రకారంగా జీవించడం లేదు, వాక్యాన్ని వదిలివేస్తున్నారు. అందుకే వారు ఎన్నో రోజులుగా
విశ్వాసంలో ఉన్నప్పటికీ, మందిరానికి వెళుతున్నప్పటికీ వారి జీవితంలో మార్పు లేదు. అటువంటి వారిని చూసిన అన్యులు అనుకుంటారు, మీరు ఎన్నో రోజుల నుండి సన్నిధికి వెళ్తున్నారు కానీ వారి జీవితమే అలాగుందండి, మేము వెళ్ళి ఏం లాభం అని అంటుంటారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫలించాలని ఆశ ఉంటే, స్థిరపరచబడాలని ఆశ అయితే ఉంటే వాక్యమును విని వదిలివేయకుండా ఆ ప్రకారంగా జీవించాలి. జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఒక టాబ్లెట్ని తెచ్చుకొని దాని వైపు చూస్తూ కూర్చుంటే జ్వరం తగ్గదు, కానీ ఆ టాబ్లెట్ని మనము మన లోనికి పంపితేనే అది మన యొక్క జ్వరాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా వాక్యమును మన లోనికి పంపాలి, మన హృదయములో పదిలపరుచుకోవాలి. అప్పుడే దేవుడు చేసే అద్భుతాలను నీవు చూడగలవు. కాబట్టి నీ ఆశీర్వాదము, నీ స్థిరత్వము, నీ యొక్క విస్తరణ అన్ని కూడా దేవుని యందే ఉన్నవి అని గ్రహించి ఆయనలో వేరు పారిన వారై ఉండి జీవించు, తప్పక నీవు దీవించబడతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రములు తండ్రి. అయా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, అందును బట్టి స్తోత్రములు. అయా, మీలో ఆశీర్వాదం ఉందని, మీలో మాకు జీవితం ఉందని, అయా మీరే తండ్రి మమ్మల్ని తండ్రి పోషించగల దేవుడు అని, మీరే మమ్మల్ని సమాధానముతో నింపగల దేవుడు అని ఈ రోజున వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మాకు నచ్చినట్లు కాకుండా మీ యొక్క వాక్యానుసారంగా మేము జీవిస్తే మేము తండ్రి కూల్చబడమని, మేము కట్టబడతామని, అయా మీ యొక్క వాక్య ప్రకారంగా మేము జీవిస్తే మేము శక్తిమంతులుగా ఉంటామని, బలవంతులుగా ఉంటామని ప్రభువా, నీటి వరన నాటబడిన చెట్టు వలె మేము ఉంటామని ప్రభువా, తండ్రి ఎండిపోయే పరిస్థితి మాకు రాదని ప్రభువా, వాక్యము ద్వారా మీరు అయా మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు, ప్రోత్సహించారు, అందును బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారికున్న ప్రతి అవసరత, వారికున్న ప్రతి అక్కరను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చండి. అయా, ఈ రోజున ఎందరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో, మరి పోరాడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. రోగములన్నిటినీ బాపే దేవుడవు, స్వస్థతను శీఘ్రముగా అనుగ్రహించే దేవుడవు ప్రభా, ప్రతి బిడ్డకు విడుదలనివ్వండి. ప్రతి బిడ్డకున్న రోగము నుంచి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి అయా. మరి అదేవిధంగా అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. ఉద్యోగ సమస్యల నుండి విడిపించండి అయా. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రమోషన్ దయచేయండి. అదేవిధంగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు, ప్రతి ఒక్కరిని తండ్రి మీ జ్ఞానము చేత నింపండి. వారు అనుకున్నటువంటి గోల్ వారు సాధించుటకు కృపను అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభా, గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వారికి గర్భఫలాన్ని దయచేయండి. ప్రతి యవ్వన బిడ్డకు మీరు తోడుగా ఉండండి. చంటి బిడ్డలను మీరు కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను తండ్రి మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచండి అయా. మరి తండ్రి, వ్యభిచార వ్యసనాలకు బానిసలైపోతున్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. మరి తండ్రి చెడు ఆలోచనలన్నిటి నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. ప్రతి యవ్వన బిడ్డకు, ప్రతి యవ్వనస్తురాలకి మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎటువంటి అయా మరి అంధకార దురాత్మ శక్తులకు బిడ్డలు చిక్కుకొనకుండా అయా మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, కోర్టు సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. భూతగాధ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్క అధికారికి మీరు దయచేయండి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిచినట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా నా ప్రభా, అయ్యా ఎందరైతే బిడ్డలు ఇతర దేశాల్లో ఉంటున్నారో వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటిని తుడవండి. వారు తండ్రి బలహీనులుగా ఉంటుండగా వారిని మీరు బలపరచండి. ఏ వ్యాధి, ఏ బాధలు ప్రభా బిడ్డలకు రాకుండా తండ్రి మీ యొక్క తండ్రి శక్తి చేత బిడ్డలను నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు కాచి కాపాడండి. ఇంకా ప్రభా, ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి వారిని నడిపించమని అయా. మరి తండ్రి, వారు వెళ్తున్న వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని అయా. వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా సహాయం చేయండి అయా. దైవజనులందరికీ మీరు
తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ని మీరు దీవించండి. బాహుగా దీవించి ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.